ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బోరబండలో బీఆర్ఎస్ ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. మాగంటి సునీతకే ఓటు వేసి గెలిపించాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఉపసభాపతి పద్మదేవేంద్ర రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో మేడం, ఎలా జరుగుతుంది ప్రచారం? చాలా బాగా జరుగుతుందండి, స్పందన బాగుంది. ప్రజలందరూ కూడా సునీతమ్మ తిరుగుతూ ఉంటే మేము అందరం తిరుగుతూ ఉంటే కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది మాకు, వారిని తీసుకొచ్చుకుంటాం అనే మాట మనకు వినబడతా ఉంది. అందరూ కూడా చాలా పాజిటివ్ ఉన్నారు. ఈ బాకీ కార్డును తీసుకొచ్చారు. తర్వాత నిన్న హరీష్ రావు గారు నిరుద్యోగులకు రావాల్సినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక కార్డును ఆవిష్కరించి వాటిని ప్రచారాస్త్రాలుగా మలుచుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది స్పందన? చాలా స్పందన ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే మనకు చెప్తా ఉన్నారు, 22 నెలలు అవుతుంది, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేరలేదు. షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, తులం బంగారం ఇస్తామని ఇప్పటివరకు నెరవేర్చలేదు. 2500 స్కీమ్, మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, నెరవేర్చలేదు. అదేవిధంగా 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, అది కూడా నెరవేరలేదు. అంటే ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఊర్లలో కూడా వ్యవసాయం సరిగా చేయడానికి ఆ వసతులు కల్పించట్లేదు, కరెంటు సరిగా రావట్లేదు, యూరియా కూడా దొరకని పరిస్థితి ఉంటే మహానగరంలో కూడా, హైదరాబాద్ లాంటి నగరంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పటి వరకు వాటర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. ఇక్కడ వాటర్ దొరికే పరిస్థితి కనబడతలేదు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కరెంటు సరిగా లేదు, శుభ్రత లేని పరిస్థితి కనబడతా ఉంది. బస్సు దవాఖానలో సరిగా మెడిసిన్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే కేసీఆర్ ఉన్నప్పటి పరిపాలనకు దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చాలా తేడా అనేది కంపారిటివ్లు చూస్తుంటే చాలా తేడా అనేది కనబడతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు. మీరు కేసీఆర్తో మొన్న భేటీ అయినట్టుగా తెలుస్తోంది. చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. సో కేసీఆర్ కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ప్రచారంలో పాల్గొంటారని చెప్పి వార్తలు వస్తాయి. నిజంగా వస్తారా కేసీఆర్ ప్రచారానికి? అంటే మేము ఇక్కడున్న పరిస్థితులను అనుకూలంగా చేసిన తర్వాత మాట్లాడతాం. ఎప్పటివరకు ఎందుకంటే కేసీఆర్ ప్రోగ్రామ్ మేము ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. ఫిక్స్ చేసుకున్న తర్వాత కేసీఆర్ గారితో మరొకసారి మీట్ అయిన తర్వాత అందరం అంటే వస్తారు అనుకోవచ్చా ప్రచారానికి? అంటే మాకున్న వాటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత అందరం కలిసి డిస్కస్ చేసుకున్న తర్వాత సార్ను పిలుచుకుందామా లేదా అని డిస్కస్ చేసుకున్న తర్వాత మాట్లాడుతున్నాం. సో ఇటు బీఆర్ఎస్లో ప్రచారం అయితే బోరబండలో జోరుగా కొనసాగుతూ ఉంది. మరొక పక్క కాంగ్రెస్ వైఫల్యాలను కూడా బాకీ కార్డు ద్వారా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకైతే ఆ బాకీ కార్డులు, అలాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించి కూడా నిన్న రివీల్ చేసినటువంటి ఆ కార్డును కూడా ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో ముందు రాబోయేటువంటి కొద్ది రోజుల్లో కూడా ప్రచారానికి కేసీఆర్ పాల్గొంటారనేటువంటి మనం ప్రశ్నించినప్పుడు సో అవసరాన్ని బట్టి వీలైతే కేసీఆర్ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో విజయ్ బిగ్ టీవీ బోరబండ నుండి.